పాపం మీద యుద్ధం ప్రకటించలేదు, పాపాన్ని ప్రేమించి అందులో కొనసాగుతున్నాను గనుక దేవుడు నా మొర వినడేమో అనే వేదనతో అప్పుడు కృంగిపోవాలి. అందులో అర్థం ఉంది. రక్షణ లేనివాడు కృంగిపోవాలి, అర్థం ఉంది అందులో. దేవుణ్ణి ఎరిగావు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, ఆయన ఎంత బలవంతుడో తెలుసుకున్నావు, అనుమతించే పరిస్థితులు ఎందుకు అనుమతిస్తున్నాడో తెలుసుకున్నావు. అన్నీ తెలుసుకొని ఎందుకు కృంగిపోవాలి? రెండోది, మారు మనసు పొందావు, పాపాన్ని విసర్జించి బ్రతకడానికి ఇష్టపడుతున్నావు, బ్రతుకుతున్నావు. ఒక్కోసారి ఏదన్నా ఎదురు దెబ్బ తగిలినా తిప్పుకొని మళ్ళా మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి సరి చేసుకొని దేవునితో కలిసి నడుస్తున్నావు. ఇంకెందుకు? చార్లెస్ కౌమెన్ అంటుంది, అర్థం లేదు నీ కృంగుబాట్లు అని. దేవునికి మహిమ. సో కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకుందాం, దేవుని కొరకు నిలబడదాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక.